గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు 7వ తరగతి తెలుగు వాచకంలోని 9వ పాఠం ఏ కులం గురించి మనం తెలుసుకోబోతున్నాం. పాఠం తెలుసుకోబోయే ముందు మనకి ఇక్కడ ఒక చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. దానిని బాగా పరిశీలించండి, ఆలోచించండి. ఆలోచించి క్రింద వాళ్ళు అడిగిన రీతిగా ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి తిరిగి మాట్లాడండి. మొదటి ప్రశ్న, పై బొమ్మలో ఎవరెవరున్నారు? పై బొమ్మలో ఉపాధ్యాయురాలు, ఒక విద్యార్థి, ఒక విద్యార్థిని ఉన్నారు. నల్లబల్లపై ఉన్న పద్యం ఏ శతకంలోనిది? టీచర్ వెనక బ్లాక్ బోర్డ్ ఉంది, అక్కడ దాని మీద ఒక పద్యాన్ని రాశారు. మరి ఏ శతకంలోనిది అని అడుగుతున్నారు. ఏ శతకంలోనిది అని అడిగినప్పుడు మీరు ఎక్కడ గమనించాలి? పద్యంలోని చివర 4వ పాదంలో మకుటము మీరు గమనించినట్లయితే మకుటాన్ని చూసి మనం ఏ శతకానికి చెందిన పద్యమో మనం సులువుగా చెప్పగలం. ఇక్కడ మకుటం 4వ పాదంలో 4వ పాదం మొత్తం విశ్వదాభిరామ వినురవేమన అని ఉంది. వినురవేమ అంటే అది వేమన శతకంలోదని మనం చెప్పేస్తాం. మీకు తెలుసు, మకుటం చిన్న పదం కానీ ఒక పాదం కానీ ఒక్కొక్కసారి 2 పాదాలు కలిగిన మకుటం కూడా కలిగి ఉంటుంది. ఈ శతకం వేమన శతకం. 3వ ప్రశ్న, ఆ పద్యం ఏ సందేశాన్ని ఇస్తుంది? ప్రతి పద్యం కూడా మనకు ఒక సందేశాన్ని తెలియచేస్తుంది. ఆ పద్యం ద్వారా మనకి ఏం చెప్పాలనుకున్నారు శతక కవులు అనే విషయాన్ని మనకి ఆ పద్యం చూడగానే మనకు తెలుస్తుంది భావం ద్వారా. ఏ కులంలో పుట్టారన్నది ముఖ్యం కాదు, మంచి గుణములు కలవారా కాదా అన్నది గమనించాలి అని ఆ పద్యం సందేశాన్ని ఇస్తుంది. పాఠం యొక్క ఉద్దేశం. పాఠం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోబోయే ముందు విద్యార్థులు ఈ పాఠం విన్న తర్వాత ఏ సామర్థ్యాలు అభివృద్ధి చెందగలుగుతారు, ఏ సామర్థ్యాలలో వాళ్ళు అభివృద్ధి చెందుతారన్న విషయాలు మనం కొంచెం మాట్లాడుకుందాం. ఈ పాఠం విన్న తర్వాత సమాజంలో ప్రతి వృత్తి వారికి తగిన గౌరవం లభించాలి. ప్రతి వృత్తి వారు మనకి ఉపయోగపడే వాళ్ళే. ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవిస్తేనే అది ఒక సమాజం. ప్రతి ఒక్కరికి ఎదుటి వారి వల్ల ఉపయోగం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి, వాళ్ళ శ్రమను మనం గుర్తించాలి అని తెలుసుకుంటారు. తర్వాత కులాలు, మతాలు, భేదాలు ఇవన్నీ మనం పెట్టుకున్నవే, కానీ మనదంతా ఒకటే కులం, అదే ఒకటే జాతి, మనదంతా భారతదేశం, మనమంతా భారతీయులం, అదొక్కటే తప్ప మిగిలిన కులాలు, మతాలు ఇవన్నీ మన హృదయాల్లో ఉండకూడదు అన్న సత్యాన్ని విద్యార్థుల దశలో నుంచే వాళ్ళు తెలుసుకొని వాళ్ళ నిజ జీవితంలో ఆచరించగలుగుతారు. కొత్త పదాలను తెలుసుకుంటారు, దానికి అర్థాలు తెలుసుకుంటారు. గేయాన్ని చదవడం, గేయ పంక్తులు ఏ విధంగా ఉంటాయో గమనించి వాళ్ళు కూడా సొంతగా ఏదైనా అంశం మీద గేయాన్ని రాయగలుగుతారు. వివిధ వృత్తి పనుల వారి గురించి కూడా ఈ గేయం ద్వారా తెలుసుకోగలుగుతారు. గేయాన్ని ఎలా పాడాలో ప్రయత్నం చేస్తారు వాళ్ళ సొంతగా. ఇక పాఠం యొక్క ఉద్దేశం. సమాజంలో అనేక కులాల వారు, తెగల వారు, వృత్తుల వారు ఉన్నారు. కొందరు స్వార్థపరుల ఆలోచనల వల్ల వారు చీలిపోతున్నారు. చీలిపోవడం అంటే విడిపోతూ ఉన్నారు. వృత్తుల సేవలతోనే సమాజం సమతుల్యతను సాధిస్తుంది. సమతుల్యత గీత గీసుకోండి. సమతుల్యతను సాధిస్తుంది అంటే బ్యాలెన్స్. సమతుల్యత అంటే బ్యాలెన్స్. అందుకే కుల వృత్తుల సేవలను గుర్తించి తగిన గౌరవం అందించాలి. అప్పుడే సమాజ నిర్మాణం జరుగుతుందని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉండేదే గేయం. అంటే మనం ఏ విధంగానైనా సరే చక్కగా మనం రాగాన్ని ఆలపిస్తూ పాడుకోవచ్చు. ప్రస్తుత పాఠ్యభాగం చెరబండరాజు రచించిన జన్మ హక్కు అనే కవితా సంపుటిలోనిది. ఈ చెరబండరాజు గారు ఎన్నో కవితలు రచించారు. వాటిలో జన్మ హక్కు అనే కవితా సంపుటిలోనిది మనకు ప్రస్తుతం ఇచ్చిన గేయం. కవి పరిచయం. చెరబండరాజు 1944లో జన్మించారు. 1982లో మరణించారు. చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర రెడ్డి. మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం ఇతని సొంత ఊరు. ఈయన ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు.
1965లో దిగంబర కవిగా మొదలై 1970 తరువాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశారు. గమ్యం, ముట్టడి, పల్లవి ఇతని కవితా సంకలనాలు. కత్తిపాట ఇతని పాటల సంకలనం. విప్లవ రచయితల సంఘ వ్యవస్థాపక సభ్యుడు. తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు, మొక్కవోని దీక్షకు, ధిక్కార స్వరానికి ప్రతినిధి, ప్రతీక చెరబండరాజు. అంత మాత్రమే కాకుండా ఇంకా ఈ చెరబండరాజు గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే, ఈ చెరబండరాజు గారు రైతు కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచే పద్యాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది అతనికి. పద్యాలు రాయడం చిన్న వయసులోనే మొదలుపెట్టి హైదరాబాద్లోని ఓరియంటల్ కళాశాలలో తెలుగు టీచర్గా కూడా ఈయన పనిచేశారు. సాహిత్యం పట్ల, కవిత రచన పట్ల దృష్టిని ఆయన ఎక్కువగా నిలిపి ఎక్కువగా రచనలు చేస్తూ ఉండేవారు. ఈయన ఈ యొక్క తెలంగాణలో 1967లో నక్సల్బరీ ఉద్యమం జరిగింది. ఈ సమయంలో ఎమర్జెన్సీ కూడా విధింపబడింది. అప్పుడు కవులను, రచయితలను, విప్లవవాదులు అని చెప్పి ముద్ర వేసి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి ఎన్నో వేధింపులకు ఈ యొక్క కవులను, రచయితలను గురి చేస్తూ చెరసాలలో పెడుతూ ఉండేవారు. వాళ్ళపై నిఘా పెట్టి కూడా చర్యలు గమనిస్తుండేవారు. కానీ చెరబండరాజు ఇవేవి ఖాతరు చేయకుండా ఎన్ని పోలీసు చర్యలు అనుభవించినా సరే భయపడకుండా ధైర్యంగా ప్రజలను తన పాటలతో, కవితలతో చైతన్యపరుస్తూ ప్రజానాయకునిగా ఎన్నో పాటలు రాశారు. అంటే అంత ధైర్యశాలి అనమాట. విప్లవ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన యొక్క పాటల ద్వారా, కవితల ద్వారా ప్రజలకు సందేశాన్ని ఇస్తూ సమాజాన్ని ఒకవైపు తిడుతూనే, ఒకవైపు ప్రజల్లో చైతన్యాన్ని కలుగు చేసేటటువంటి కొలిమి మంటలాంటి రెచ్చగొట్టేటటువంటి పదాలతో ఇతను కవితలు, రచనలు చేస్తూ ఉండేవాడు. ఇతను స్వతహాగా రైతు అవ్వడం వల్ల ఈయన ఆ యొక్క రైతులు పడేటటువంటి కష్టాలు, వాళ్ళ యొక్క శ్రమను రైతే కాదు ఎవరెవరైతే వాళ్ళ వృత్తుల్లో ఎంత శ్రమ పడుతున్నారో వాళ్ళ శ్రమను, కష్టాన్ని వివరిస్తూ ఈయన వాళ్ళ శ్రమకు సంబంధించిన పదాలను వాడుతూ ఇతను ఆవేశభరితమైనటువంటి కవితలు, రచనలు చేసి సమాజాలకు సందేశాన్ని ఇస్తూ ఉండేవాడు. ఆయన రచించినటువంటి పాటే అందరికీ తెలిసినది ఇది. ఆ రోజుల్లో ప్రతి శ్రామికుడు, కర్షకుడు ఈ పాటను పాడుకునేవారు. అదేంటంటే ఇది చెరబండరాజు గారు రాసేది. చెరబండరాజు గారు అనగానే గుర్తొచ్చేటటువంటి పాట ఈ పాట. కొండలు పగలేసినం, బండలను పిండినం, మానెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం, శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో, శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో, బంజర్లను నరికినం, పొలాలను దున్నినం, బంజర్లను నరికినం, పొలాలను దున్నినం, మా చెమటల కాల్వలుగా పంటలు పండించినం, గింజవడిదిరో గంజవడిదిరో, గింజవడిదిరో గంజవడిదిరో, కొండలు పగలేసినం, బండలను పిండినం, మానెత్తురు కంకరుగా ప్రాజెక్టులు కట్టినం, శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో. ఈ పాట అసలు ఈ ఉద్వేగ భరితంగా ఈ పాటను పాడుతూ ఉంటే రైతుని, కర్షకుడు, హాలికుడు, శ్రమించేవాడు, రైతు కష్టం ఎంత ఉంటుందో, రైతుకి జరిగేటటువంటి అన్యాయాన్ని నిలదీస్తూ ఈ పాట పాడుతూ ఉంటే ప్రతి ఒక్కరిలో కూడా రక్తం ఉడికెత్తుతూ ఉంటుంది. ఇలా ఆవేశభరితమైనటువంటి పాటలను, కవితలను రాసి ఈ చెరబండరాజు గారు సమాజంలో ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. అటువంటి చెరబండరాజు గారు మరి ఈ పాట ద్వారా, ఈ గేయం ద్వారా మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో విద్యార్థులు ఆసక్తిగా విని నిజ జీవితంలో మనం అవి గుర్తుపెట్టుకోవాలి. ప్రవేశిక. మానవ శరీరంలోని ప్రతి అవయవానికి ప్రాధాన్యత ఉన్నది. ప్రాధాన్యత గీత గీసుకోండి, ఇంపార్టెన్స్. ఏ అవయవానికి దెబ్బ తగిలినా శరీరం అంతా బాధపడుతుంది కదా. మన చెయ్యి మీద పిన్ను గుచ్చుకుంది అనుకోండి, అమ్మా అంటాం. అంటే ఏంటి? మన శరీరం అంతా స్పర్శ కలుగుతుంది. చేతికే కదా తగిలిందని. నోరు ఆగదు, చర్మానికి నాకు సంబంధం లేదని చర్మము అనుకోదు. అవునా కాదా? అలాగే అవయవాలన్నీ కలిసి పనిచేసినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి, గ్రామ ప్లస్ అభివృద్ధి, దేశ ప్లస్ అభివృద్ధి గీతలు గీసుకొని సంధి పదాలు విడదీసే క్రమాన్ని గమనించండి. అందరూ కలిసిమెలిసి ఉండాలి. యూనిటీ. కలిసిమెలిసి ఉండడం అంటే యూనిటీగా. ఐకమత్యంతో, సంఘీభావంతో ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించాలి. అందుకే కులాలు వేరైనా, వృత్తులు వేరైనా మనదంతా ఒకే జాతి, మనమంతా భారతీయులం, ఇండియన్స్.
ఐకమత్యమే మహాబలం అనే విషయాన్ని ఈ పాఠం చదివి తెలుసుకుందాం. ఐకమత్యమే మహాబలం. యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్. అందుకే చిన్నప్పటి నుంచి మీకు పంచతంత్ర స్టోరీస్ ద్వారా మీకు కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టుగా ఐకమత్యమే మహాబలం అని ఆధారపడేటటువంటి కథలను మీకు వివరించే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. ఇక్కడ అందుకే మనం శ్రమజీవులను గౌరవించాలి. వారు లేకపోతే మన అవసరాలు తీరవు కాబట్టి మరి సమాజంలో మన చుట్టూ ఎంతో మంది శ్రమజీవులు కనిపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ శ్రమించే వాళ్ళే. ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా కష్టపడాల్సిందే. కాకపోతే జీతాల్లో తేడా ఉంటుంది అంతే. మనం చెప్పులు వేసుకోవాలంటే కుట్టిచ్చే వాళ్ళు ఒకరు ఉండాలి. మన హెయిర్ కట్ చేయాలి అంటే కట్ చేసే వాళ్ళు ఒకరు ఉండాలి. మనం వేసుకునే బట్టలు ధరించాలి అంటే తయారు చేసే వాళ్ళు ఒకరు ఉంటేనే మనం వేసుకోగలం. మన ఇంటి నిండా పెట్టి నిండా డబ్బులు కోట్లు కోట్లు ఉన్నా తయారు చేసే వాళ్ళు లేకపోతే మన డబ్బు దేనికి పనికిరాదు. కాబట్టి కష్టపడే వాళ్ళని మనం గౌరవించాలి. వాళ్ళు కష్టపడితేనే మనం ఈరోజు అన్నం తినగలుగుతున్నాం. రైతులు కష్టపడి పండించి నేను కూడా కష్టపడిన నాకు చాలా డబ్బు ఉంది నేను వ్యవసాయం చెయ్యను అని ప్రతి రైతు అనుకుంటే ఏం తింటాం? మట్టి తిని బ్రతకలేం, డబ్బు కట్టలు తిని బ్రతకలేం. అవునా కాదా? వాళ్ళు లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆ యొక్క భూమి తల్లిని నమ్ముకొని వాళ్ళ పంటని పండించి సంతోషంతో కష్టపడి మన నోటి నిండా ఆహారాన్ని అందించి మన కడుపులు నింపుతున్నారు అన్నదాతలు, మన రైతులు. రైతులు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే ప్రతి ఒక్క కుల వృత్తి వాళ్ళను కూడా వాళ్ళని గౌరవించాలి. చిన్నతనంగా చూసే మనసు అనేది విద్యార్థి దశ నుంచే మీరు మీ హృదయాల్లోంచి తీసేసుకోవాలి. ఒకవేళ మీ కుటుంబంలో కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కానీ మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా మీకు అలాంటివి నేర్పడానికి ప్రయత్నిస్తే మీరు నిలదీసి అడగాలి. ప్రతి ఒక్కరం కూడా ఒకరినొకరం గౌరవించుకోవాలి. అలాంటి సంస్కారం లేని మాటలు, వాళ్ళని దిగజార్చేటటువంటి మాటలు, తక్కువగా చూసేటటువంటి స్వభావాలు విద్యార్థుల్లో ఉండకూడదు. అందరం ఒకటే. డబ్బు ఈరోజు సంపాదించుకోవచ్చు, రేపు మన దగ్గర ఉండే డబ్బు లేకపోవచ్చు. కానీ ఒకరినొకరం గౌరవించుకుంటూ అందరూ ఏకమనస్సు ఐక్యత కలిగి సమాజంలో ఉన్నప్పుడు ఒకరికొకరు చేసుకునే పనుల్లో తోడ్పడి ప్రతి వృత్తి వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తారన్నదే అందరం గమనించుకొని గౌరవించుకునే సంస్కారం పెంచుకోవాలి. ఇక్కడ చూడండి గేయ రూపంలో ఉంది. పల్లవి చరణాలు కలిగి ఉంటుంది. పాటలాగే గేయం కూడా. పద్యానికి గేయానికి ఉండే సంబంధం ఏంటో కూడా విద్యార్థులు గమనించాలి. పద్యాలు వేరు, గేయం వేరు. పద్యాన్ని రాగయుక్తంగా మనం పఠనం చేస్తాం, కానీ రాగయుక్తంగా పాడేది కాదు పద్యం. రాగయుక్తంగా పద్య పఠనం చేస్తాం, భావయుక్తంగా పద్య పఠనాన్ని చేస్తామంట. గేయాన్ని మాత్రం రాగయుక్తంగా ఆలపించుకోవచ్చు. పాటలాగే ఉంటుంది, మాత్రా ఛందస్సుతో ఏర్పడుతుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పాడుకోవచ్చు. ఇలానే పాడాలి అని ఏమీ గేయానికి లేదు. ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు, మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు, డొక్కలెండి కొండ్రలేసి ధాన్య రాసులెత్తినప్పుడు, డొక్కలెండి కొండ్రలేసి ధాన్య రాసులెత్తినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, పొగగొట్టాలై పేగులు కొలిమి సెగలు చిమ్మినప్పుడు, పొగగొట్టాలై పేగులు కొలిమి సెగలు చిమ్మినప్పుడు, దగ్గులతో క్షీణిస్తూ బొగ్గుట్టలు తవ్వినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, మాడు చెక్కలే తింటూ మాగాణం దున్నినప్పుడు, మాడు చెక్కలే తింటూ మాగాణం దున్నినప్పుడు, ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. చూసారా? ఇక్కడ అబ్బి అంటే ఏంటి? ఓ అబ్బాయి. మాది అంటే మా అందరిది. ఏ కులం? ఏం కులం? అబ్బి ఓ అబ్బాయి. ఏ మతం? మాదే మతం. మట్టి పిసికి ఇటుక చేసి, మట్టిని మెత్తగా పిసికి ఇటుక రాయి తయారు చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు, మీకు ఇల్లు కట్టి ఇచ్చామే డొక్కలెండి కొండ్రలేసి, ఆకలితో డొక్కలెండిపోయి పొలాలేసి పంటలు పండించి
ధాన్యరాశులు ఎత్తినప్పుడు, ధాన్యరాశులు ప్లస్ ఎత్తినప్పుడు, ధాన్యరాశులు ఎత్తినప్పుడు అంటే ధాన్యపు కుప్ప, రాశి అంటే కుప్ప, గీత గీసుకోండి, రాశి కుప్ప, ధాన్యపు కుప్పలను బస్తాలకు ఎత్తినప్పుడు మాదే కులం, మా అందరిది ఏం కులం? మరి మా చేత పనులు చేయించుకుంటారు తక్కువ కులం వాళ్ళ అని అంటారు. మరి మీ అవసరాలు తీర్చేటప్పుడు మేము పని చేసినప్పుడు మా కులం గుర్తురాదా మీకు అని ప్రశ్నిస్తూ ఒక సందేశాన్ని, ఒక ప్రశ్నార్థకాన్ని మనం ముందు పెడుతూ ఈ యొక్క పంక్తులు మనం చూస్తూ ఉన్నాం. భావం చూడండి. మట్టిని మెత్తగా తొక్కి పిసికి ఇటుకలను తయారు చేసి ఇల్లు కట్టేవారిది ఏ కులం? కడుపు మార్చుకొని దున్నిన చాలులో పంటను పండించి ధాన్యరాశులను బస్తాలకెత్తినప్పుడు రైతుదే కులం, ఏ మతం? అంటే మేము పని చేసేటప్పుడు, మేము కష్టపడేటప్పుడు మా కులం మీకు గుర్తురాదు. మేము పండించిస్తే చక్కగా తింటారు. కానీ మేము ఎదురైతే మాత్రం మీరు ఆ కులమా, మీరు ఈ కులమా, అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, మేము తిన్న తర్వాతే తినాలి, నీకెంత గర్వం, ఇలాంటి మాటలన్నీ చిన్న కులం, చిన్నవాళ్ళమని చెప్పి చిన్న చూపుగా చూస్తారు. అంటే మేము పనులు చేసినప్పుడు మా కులం గుర్తుకు రాదా? ఎలా అడుగుతున్నారో చూడండి. రెండవది, పొగగొట్టాలై పేగులు కొలిమిసెగలు చిమ్మినప్పుడు, పొగగొట్టాలై పేగులు కొలిమిసెగలు చిమ్మినప్పుడు, దగ్గులతో క్షీణిస్తూ బొగ్గుట్టలు త్రవ్వినప్పుడు ఏ కులమబ్బి, మాదే కులమబ్బి. చూసారా? కొలిమి సెగలు, కొలిమి అంటే ఏంటి? ఇప్పుడు బొగ్గులు పోయి రాజేసేటప్పుడు బొగ్గులతో మండేదాన్ని కొలిమి అంటారు. మండే కొలిమి దగ్గర వచ్చే వేడిని మనం తట్టుకోగలమా? ఇనప పనిముట్లు కాల్చే వాళ్ళు కూడా కొలిమి దాని పక్కన ఉంటుంది. చిమ్మినప్పుడు అంటే బయటికి వదిలినప్పుడు పేగులు పొగగొట్టాలి, పొగగొట్టాలు ప్లస్ ఐ, పొగగొట్టాలి, కడుపులోని పేగులు పొగతో నిండిన గొట్టాల వలె మాడిపోయి దగ్గులతో క్షీణిస్తూ, ఊపిరాడని దగ్గుతో ఆరోగ్యం దిగజారిపోతూ ఉంటే, క్షీణించడం అంటే నశించిపోవడం. బొగ్గుట్టలు, బొగ్గు ప్లస్ గుట్టలు, బొగ్గుట్టలు, బొగ్గు గనులను త్రవ్వినప్పుడు మాదే కులం, మా అందరిది ఏం కులం? భావం. ఫ్యాక్టరీలు అంటే ఏంటి? కంపెనీస్. ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఆ కొలిమి సెగలు తగిలి పేగులు మాడిపోతున్నాయి. బొగ్గు గొట్టలను తవ్వినప్పుడు దుమ్ము ధూళి వల్ల దగ్గుతో కార్మికుని ఆరోగ్యం క్షీణిస్తున్నది. వీరిదే కులం, ఏ మతం? ఇక్కడ కార్మికుని పేగులను పొగగొట్టాలతో కవి పోల్చాడు. కార్మికుల యొక్క పేగులు, కడుపులో ఉన్న పేగులను పొగగొట్టాలు, కంపెనీస్ పైన పొగగొట్టాలు పెడతారు. అందులోంచి మురికిగా ఉండే పొగ బయటకు వస్తూ ఉంటుంది చూడండి. ఈ బొగ్గు గనులు తవ్వేటటువంటి ఈ సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి కదా, వాటిలో పనిచేసే వాళ్ళు ఎంతో కష్టానికి నష్టానికి ఓర్చి ఆ గనుల లోపలికి వెళ్ళి తవ్వుతూ ఉండి ఒక్కొక్కసారి వాళ్ళ మీద ఆ యొక్క గోడలు పడి విరిగి పడిపోయి చనిపోయే పరిస్థితులు ఎన్నో. ఆ యొక్క ఊపిరాడక వాళ్ళ యొక్క ఊపిరితిత్తులన్నీ పాడైపోయి ఎంతో మంది వ్యాధిగ్రస్తులుగా మారిపోతూ ఉన్నా సరే వాళ్ళు ఆ బొగ్గును తవ్వి నల్ల బంగారాన్ని బయటికి తీయడం వల్లే మనకి పరోక్షంగా వాళ్ళు ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా వాళ్ళు మన ముందు రాకపోయినప్పటికీ వాళ్ళు తవ్వినటువంటి వాళ్ళ కష్టం వెనుక మనం ఈరోజు ఈ యొక్క వెలుగులు విరజిమ్మేటటువంటి ఈ యొక్క లైట్స్ మధ్యలో మనం జీవించగలుగుతున్నాం. అంటే పవర్ సప్లై బొగ్గు ద్వారా వస్తుంది కాబట్టి వాళ్ళ కష్టం వెనుక మనం ఈ సుఖ జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి వాళ్ళ కష్టాన్ని మనం గుర్తు చేసుకోవాలి, వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. అంతేగాని అవునా, ఆ ఉద్యోగమా, అంత తక్కువ జీతమా, ఇలా చిల్లరగా మాట్లాడకూడదు, చిన్న చూపుగా అసలు చూడకూడదు. మరి వాళ్ళు కష్టపడకపోతే ఈ రోజు నీ దగ్గర డబ్బున్నా నువ్వు పవర్ని నువ్వు ఇంట్లో తయారు చేసుకోలేవు కదా. అలా ప్రతిదీ మనం గమనించుకోవాలి. తర్వాత మాడు చెక్కలే తింటూ మాగాణం దున్నినప్పుడు, ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు, అంటే శిల్పి రాళ్ల మీద శిల్పి విగ్రహాలు చెక్కుతాడు కదా. చూడండి, మాడు చెక్కలే తింటూ అంటే మాడిపోయిన అన్నం చెక్కలను తింటూ మాగాణం దున్నిన ప్లస్ అప్పుడు దున్నినప్పుడు అంటే ఆహారంగా తీసుకుని శ్రేష్టమైన పొలాలను సాగు చేసినప్పుడు, ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు, మండే ఎండలలో బండరాళ్లపై బొమ్మలను తయారు చేసినప్పుడు మాదే కులం, మా అందరిది ఏం కులం? అంటే శిల్పి విగ్రహాలు చెక్తాడు కదా. మాడిన అన్నం తింటూ కూడా నేలను దున్నుతూ వరి పంటను పండించే రైతుదే కులం. మండే ఎండలో బండలను అందమైన ఆకృతులలో విగ్రహాలను చెక్కిన శ్రమజీవిది. శిల్పిది ఏ కులం, ఏ మతం? రైతు, శిల్పి, బొగ్గు కార్మికులు, ఇలా ఎవరెవరి గురించి చెప్తూ ఉన్నారో, ఏ ఏ వృత్తుల వాళ్ళు వస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోండి. ఇటుకలు తయారు చేసేవాళ్ళు,
రైతు గురించి, బొగ్గు గనుల్లో పనిచేసేవాళ్ళు, కంపెనీల్లో, ఫ్యాక్టరీస్‌లో పనిచేసేవాళ్ళు ఇలా అందరిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. తర్వాత సెకండ్ సెక్షన్ చూడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే విద్యార్థులు ఇక్కడ ప్రాస పదాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పదాల చివర ప్రాస పాటించబడడం ఇక్కడ మీరు గమనించాలి. చిమ్మినప్పుడు, తవ్వినప్పుడు, ఎత్తినప్పుడు, పెట్టినప్పుడు ఇలా ఇవన్నీ చూసారా? దున్నినప్పుడు, చెక్కినప్పుడు, ఇచ్చినప్పుడు, చేసినప్పుడు, కుట్టిచ్చినప్పుడు, చేసిచ్చి అవన్నీ మీరు సర్కిల్ చేసుకోండి. పెన్సిల్ తీసుకొని గుండ్రంగా అక్కడ చుట్టుకోండి. లేదంటే గీత గీయండి. ఆ పదాలన్నీ మీరు గమనించాలి. అంచానుప్రాస అలంకారం ఇలా ఈ యొక్క పదాల చివర వచ్చిన పదమే మళ్ళీ వచ్చిన అక్షరం ప్రతి పాదానికి చివర వచ్చిన అక్షరం మళ్ళీ రావడాన్నే అంచానుప్రాస అలంకారం అంటారు. అంటే ఒక పంక్తిలో చివరగా ఉన్న అక్షరం మళ్ళీ రెండవ పంక్తి చివర కూడా అక్షరం చూడండి. పెట్టినప్పుడు డు, ఎత్తినప్పుడు డు, ఇలా మీకు వచ్చిన అక్షరం మళ్ళీ వస్తుంది. వచ్చిన అక్షరం హల్లు అనేక సార్లు పునరావృతమైతే అది వృత్యానుప్రాస అలంకారం. పదాల చివర గాని, పాదాల చివర గాని, ఇలా పంక్తుల చివర గాని వచ్చిన హల్లు మళ్ళీ వస్తే కనుక ఒకే హల్లు వస్తే అది అంచానుప్రాస అలంకారం. ఇక్కడ మీరు అది గమనించాలి. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి కూడా 2 ప్రశ్నలు ఇచ్చాడు. మరి సొంతగా ఆలోచించి రాయడానికి ప్రయత్నించండి. కార్మికుల ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తున్నది? ఎందుకు నశిస్తుంది? కార్మికుల ఆరోగ్యం, కంపెనీలో పనిచేసే వాళ్ళ ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తుంది? మాడు చెక్కలే తింటూ మాగాణం దున్నినప్పుడు అని కవి అనడంలోని ఉద్దేశం ఏంటి? ఎవరి గురించి అన్నాడు కవి అనడంలో ఆయన ఆంతర్యం ఏంటి? ఆలోచించి ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకొని కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేసి సొంతగా రాయడానికి ప్రయత్నం చేయండి. సెక్షన్ 2 పూజకు అందించు పూల బుట్టలల్లి ఇచ్చినప్పుడు, పూజకు అందించు పూల బుట్టలల్లి ఇచ్చినప్పుడు, రామకోటి రాసుకునే కాగితాలు చేసినప్పుడు, ఏ కులమబ్బి మీదే మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, పశువు గొంతు కోసి మీకు చెప్పులు కుట్టిచ్చినప్పుడు, పశువు గొంతు కోసి మీకు చెప్పులు కుట్టిచ్చినప్పుడు, కూటికింత కూడు లేక కుండలు చేసిచ్చినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, చెల్లవు మీ సిక్స్త్ వన్ సన్యాసుల్లై వస్తే క్షవరాలు చేసినప్పుడు, సన్యాసుల్లై వస్తే క్షవరాలు చేసినప్పుడు, మురికి గుడ్డలు తికి మల్లె పూలు చేసి ఇచ్చినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, చెల్లవు మీ కళ్ళబొల్లి కబుర్లన్నీ చెదలు పట్టే, చెల్లవు మీ కళ్ళబొల్లి కబుర్లన్నీ చెదలు పట్టే, ఆగదు మీ పాత రోత రథం విరిగిపోయినది, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, కులాలని కులంలోని శాఖలని వేరు చేస్తే, కులాలని కులంలోని శాఖలని వేరు చేస్తే, చెమటోడ్చే మనుషులము చేయి కలిపి నిలబడితే, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. చూసారా ఎంత మీనింగ్ఫుల్ గా, ఎంత సులభంగా, సరళ శైలిలో వినగానే పామర జనులకు కూడా అర్థమయ్యే రీతిగా ఎంత చక్కగా రచించారో చూడండి. పూజకు అందించు పూలబుట్టలు అల్లి ఇచ్చినప్పుడు, రామకోటి రాసుకునే కాగితాలు చేసినప్పుడు, అంటే పూజ చేసుకోవడానికి పూలు పెట్టుకునే బుట్టలు ఉంటాయి కదా, బుట్టలు అల్లి అంటే తయారు చేసి ఇచ్చిన ప్లస్ అప్పుడు ఇచ్చినప్పుడు, రామకోటి రాసుకునే కాగితాలు చేసినప్పుడు, రామకోటి రాసుకోవడానికి కాగితాలు తయారు చేసినప్పుడు, రామకోటి రామ 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 అని 1000 సార్లు రాస్తూ ఉంటారు కొంతమంది. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి. ఓకే, రామకోటి రాస్తే పుణ్యం దక్కుతుంది అని చెప్పి తెల్ల కాగితాల మీద 1000 సార్లు రామకోటి రాస్తూ ఉంటారు, 1,000,000 సార్లు. దాన్ని రామకోటి అంటారు. మరి అలా మీరు రాయాలి అంటే మీకు తెల్ల కాగితాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి ఆ కాగితాలు తయారు చేసినప్పుడు మా అందరిది ఏం కులం? బుట్టలు అల్లిచ్చేవాళ్ళు కావాలి, మీరు రాసుకోవాలంటే తెల్ల కాగితాలు తయారు చేసేవాళ్ళు కావాలి. మాది ఏ కులం, ఏ మతం అని అడుగుతున్నారు. దైవ పూజకు తీసుకుని వెళ్లే బుట్టలను అల్లి ఇచ్చిన వారిది ఏ కులం?
భక్తితో రామకోటి రాసుకునే వారికి కాగితాలను తయారు చేసే శ్రామికులది ఏ కులం ఏ మతం. పశువు గొంతు కోసి మీకు చెప్పులు కుట్టించినప్పుడు, చెప్పులు తయారవ్వాలి అంటే పశువుల యొక్క చర్మాన్ని తీసి ఆ పశువులు చనిపోయిన తర్వాత ఆ కుళ్ళిపోయిన కళేబరం యొక్క చర్మాన్ని తీసి ఎండబెట్టి వాళ్ళు ఆ యొక్క కుళ్ళు వాసన భరిస్తూ ఎంతో కష్టపడి అందమైన మనకి చెప్పులు తయారు చేసి మన కాళ్ళకి అందిస్తూ ఉంటారు. మరి తయారు చేసిన వాళ్ళది గొప్ప, వేసుకునే వాళ్ళది గొప్ప. ఎంత భయంకరంగా ఉంటదో. ఒక కళేబరం దగ్గరికి వెళ్ళాలంటే మనం వెళ్ళగలమా? మరి వాళ్ళ త్యాగం, వాళ్ళ గొప్పతనాన్ని మనం గుర్తించాలి. అంతేగాని చిన్నతనంగా చూడకూడదు. ఒక రోజు 2 రోజులు చెత్తింట్లో మురిగిపోతేనే మనం భరించలేం కదా! మరి ఆ చెత్తను తీసుకెళ్ళేటటువంటి జీహెచ్ఎంసీ వాళ్ళు చెత్త తీసుకెళ్ళే వాళ్ళు రాకపోతే మన పరిస్థితి ఏంటి? అప్పుడు వాళ్ళని గొప్పగా చూడాలా? చిన్నతనంగా చూడాలా? అదే మన ఇంట్లో ఉంటే బాక్టీరియా, ఫంగస్ ఫార్మ్ అయిపోయి ఎన్నో రోగాలకు నిలయమైపోద్ది. కాబట్టి మనకి రోగాలు రాకుండా మన చెత్తను తొలగించి వాళ్ళు పుణ్యం కట్టుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని ఎంతో గౌరవంగా చూడాలి. డబ్బులిస్తున్నాం, పని చేస్తున్నారని ఏ వ్యక్తిని మనం చిన్నతనంగా చూడకూడదు. వాళ్ళు చేసే పనిని మనం గుర్తించాలి. అది మనకెంతో ఉపయోగమో గుర్తించాలి. వాళ్ళు లేకపోతే మనకు కలిగే నష్టాన్ని ఊహించగలగాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ మీద మనకి గౌరవం పెరుగుతుంది. విద్యార్థి దశ నుంచే మీరు ఆ విధానంతో ఆలోచించాలి తప్ప, మాకు డబ్బుందని, డబ్బిస్తే వస్తున్నారని ఇలా ఎప్పుడు గర్వంగా మనం ఆలోచించకూడదు. ఆ పశువు గొంతు కోసి మీకు చెప్పులు కుట్టిచ్చినప్పుడు, కూటికింత కూడు లేక కుండలు చేసిచ్చినప్పుడు, పశువు అంటే జంతువు యొక్క పేకను కోసి, పేక అంటే మెడ, గొంతు, పేక, మెడ, చెప్పులు కాళ్ళకు వేసుకునే చెప్పులు కుట్టిచ్చినప్పుడు, తయారు చేసి ఇచ్చినప్పుడు, కూటికింత కూడు లేక, తినడానికి కొంచెమైనా ఆహారం లేక, కుండలు చేసి ఇచ్చినప్పుడు, మట్టి పాత్రలను తయారు చేసి ఇచ్చినప్పుడు, మా అందరిది ఏం కులం? ఈరోజు చాలా రకాల మెటల్స్‌తో ఈ యొక్క పాత్రలొచ్చాయి మనకి. వంట చేసుకునే పాత్రలు. మరి ఒకప్పుడు మట్టితో చేసుకునే పాత్రల్లోనే ప్రతి ఒక్కరూ వంటలు చేసుకునేవాళ్ళు. మరి ఆ మట్టితో తయారు చేసే పాత్రలు తయారు చేసే కుమ్మరి లేకపోతే మనం వంట చేసుకోవడానికి మరి మట్టి పాత్రలు ఉండేవా? మరి ఆ కుమ్మరి గొప్పతనం ఎంత గొప్ప నైపుణ్యం కుమ్మరిది. చూడండి సారె మీద ఆ మట్టిలో రంపపు పొట్టు, ఇంకా ఇసుక ఏవేవో ఏసి మెత్తగా తొక్కి బంకమన్నుని కాళ్ళతో తొక్కి సారె మీద పెట్టి వేళ్ళు కొనలతో ఎంతో నేర్పుతో, నైపుణ్యంతో అనుకున్న రూపాల్లోనికి మట్టి పాత్రలు తయారు చేస్తారు. చల్లని కూజాలను, కుండలను, ప్రమిదలను మనకి అందిస్తారు. మరి వాళ్ళ నైపుణ్యాన్ని మనం గుర్తించాలి, గౌరవించాలి. వాళ్ళ శ్రమను మనం గౌరవించాలి. సన్యాసులై వస్తే, మీరు సన్యాసులైపోయి గెడ్డాలు, మీసాలు పెంచుకొని మా దగ్గరికొస్తే, క్షవరాలు చేసినప్పుడు, క్షవరం అంటే ఏంటి? మీ గెడ్డాలు, మీసాలు, గుండ్లు మేము గీస్తాం, క్షవరం చేస్తాం. మురికి గుడ్డలు ఉతికి మల్లెపూలు చేసి ఇచ్చినప్పుడు, మీరు మురికి బట్టలు, మైలతో ఉన్న బట్టలు, మురికి చేసేసిన బట్టలన్నీ మేమింటికి తీసుకొని వచ్చి, ఆ మురికంతా బండకేసి బాది, బ్లీచింగ్ పౌడరేసి, వేడి నీళ్లు పోసి, బండకేసి ఉతికి మీకు తెల్లగా మల్లెపూలులాగా చేసిస్తే, ఇస్త్రీలు చేసిస్తే నిగనిగలాడుతూ మీరు ఒంటి మీద యేసుకొని డాబుగా, దర్జాగా తిరుగుతూ ఉంటారు. మరి మాదే కులం అనుకుంటున్నారు మరి మీరు? చాకలోళ్ళా అని చిన్నతనంగా చూస్తారు. మంగలోళ్ళా అని చిన్నతనంగా చూస్తారు. తప్పు కదా! అంటే వాళ్ళు మన మురికిని భరించేటటువంటి గొప్ప శక్తి వాళ్ళకుంది చూసారా? ఊరందరివి మురికి బట్టలన్నీ మూటలు కట్టుకొని చాకిరేవుకి వెళ్ళి ఆ బట్టలన్నీ ఉతికేవాళ్ళు. ఇప్పుడంటే వాషింగ్ మిషన్‌లు కాబట్టి పిల్లలకి మీకు తెలియటం లేదు. అంటే చాకలి వృత్తి వాళ్ళు ఊరందరిలో ఉన్న మురికి బట్టలన్నీ తీసుకొని వెళ్ళి ఓపికతో ఉతికి, ఇస్త్రీలు చేసి, గంజి పెట్టి మనకిస్తే మనం వేసుకునేవాళ్ళం. మరి వాళ్ళంతా చక్కగా నైపుణ్యంతో మనం చెయ్యగలమా? ఎవరి పని నైపుణ్యం వాళ్ళది. వాళ్ళు లేనిదే మనకి ఇస్త్రీలు ఇంత చక్కగా మనం చేసుకోగలమా? మనం చెయ్యలేము. వాళ్ళు చేసిస్తేనే మనం చక్కగా నీట్‌గా వేసుకోగలం. కాబట్టి వాళ్ళని మనం గౌరవించాలి. సన్యాసులై వస్తే క్షవరాలు చేసినప్పుడు, మురికి గుడ్డలు ఉతికి మల్లెపూలు చేసినప్పుడు ఏ కులం? మురికి గుడ్డలు అంటే మాసిపోయిన బట్టలు శుభ్రం చేసి తెల్లగా మల్లెపూలులాగా చేసి మీకిచ్చినప్పుడు. సన్యాసుల్లాగా గడ్డాలు, మీసాలు పెంచుకొని మా దగ్గరికొస్తే జుట్టు కత్తిరించినప్పుడు. మరి మాదే కులము? అప్పుడు మీకు గుర్తులేదా? చల్లవు మీ కల్లబొల్లి కబుర్లన్నీ చదులు పట్టే ఆగదు మీ పాతరోత రథం విరిగిపోయినది. మీ యొక్క కల్లబొల్లి మాటలు అంటే అబద్ధాలు, కబుర్లన్నీ, మాటలన్నీ చల్లవింక ఇకపై సాగవు.
చెదలు పట్టి అంటే పాతబడిపోయే, పుచ్చిపోయే ఇంక మీ మాటలన్నీ. మీ పాత రోత రథం విరిగిపోయింది. మీ గతమంతా అసహ్యమైనది. రోత అంటే ఏంటి? అసహ్యం, చేదరించుకునేది. మీ ఆలోచనల రథం పాడైపోయింది. ఆగదు. ఇంక మాలో వచ్చినటువంటి మార్పు ఆగదు. చెయ్యి చెయ్యి కలిపి తిరుగుబాటు చేసేటటువంటి కాలం వచ్చింది. మీరు చెప్పి మీ కల్లబొల్లి మాటలు విని ఒకరి మీద ఒకరికి కులాల మధ్య చిచ్చులు పెడుతూ ప్రజలను మోసం చేస్తూ మధ్యలో వాళ్ళు లాభాలు పొందే రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు బడాబాబులు బాగా డబ్బున్న వాళ్ళు కులగర్వంతో వెర్రవీగిపోయే వాళ్ళు ఈ కులాల మధ్య చిచ్చులు పెట్టేసేటటువంటి కాలం పోయింది. ఇక మీ ఆటలు చెల్లవు. మాకు కూడా ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ఎవరు ఎందుకు చెప్తున్నారో ఆలోచించేటటువంటి శక్తి మాకు ఉంది. మీ కల్పిత మాటలకు కాలం చెల్లింది. అబద్ధాలతో ఉన్న మాటలను మేము వినము. వాటికి చెదలు పట్టినాయి. ఆగకుండా సాగిన మీ పాత ఆలోచనల రథం విరిగిపోయింది అని ప్రజల్లో వచ్చిన మార్పును చైతన్యాన్ని చెప్తున్నాడు. కులంలోని శాఖలని వేరు చేస్తే చెమటోడ్చే మనుషులము చేయి కలిపి నిలబడితే కులాలు మతాలని చెప్పి కులంలో ఉన్న శాఖలు అంటే డివిజన్స్, బ్రాంచెస్ ఇలా వేరు చేసుకుంటూ కష్టపడే వాళ్ళ మనుషులందరి మధ్య మీరు విభేదాలు సృష్టిస్తూ మీరు మంచిగా బ్రతుకుతున్నారు మధ్యలో. చూడండి, పిల్లి కొట్లాడుకుంటే కోతొచ్చి మీ ఒక రొట్టెని ఇద్దరు పంచుకోవడానికి కొట్టుకుంటుంటే నేను పంచుతాను కదా మీకు సమానంగా అని చెప్పి ఆ రొట్టెని తీసుకొని హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ చేసి మళ్ళీ హాఫ్ కన్నా కొంచెం తక్కువ చేసి అరెరే ఇచ్చి మళ్ళీ అరెరే లేదు ఇందులో ఎక్కువైందని మళ్ళీ అందులో తీసుకొని తినడం, మళ్ళీ ఇది తగ్గిపోయిందని ఇందులో తీసుకొని తినడం, మళ్ళీ అయ్యో కొంచెం తగ్గిపోయిందని మళ్ళీ ఇందులో అలా మొత్తానికి రొట్టంతా అదే తినేస్తుంది. అలా మధ్యలో మనకి చిచ్చులు పెట్టేసి మధ్యలో వాళ్ళ స్వలాభం కోసం మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు. విద్యార్థులైనా రేపొద్దున మీరు భావి పౌరులుగా మారినప్పటికీ అలా మోసం చేసే వాళ్ళని నమ్మకస్తులుగా ఉంటూ మన మధ్య చిచ్చులు పెడుతూ ఇటు వీళ్ళని రెచ్చగొడతారు, అటు వాళ్ళని రెచ్చగొడతారు. మధ్యలో వాళ్ళు మాత్రం ఎవరికి కనిపించరు. అందరి మేలు కోరుతున్నట్టే నటిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉన్నారు. కాబట్టి మనం అలాంటి వాళ్ళని గమనించుకొని వాళ్ళ ఆలోచనలను ఎండగట్టాలి. కులాల్లోని అన్ని శాఖలను వేరు చేసి అనైక్యతను సృష్టించాలని. ఐక్యత అనైక్యత ఆపోజిట్, వ్యతిరేక పదం గుర్తుపెట్టుకోండి. చూసేవారికి గుణపాఠంగా చెమటను చిందించే శ్రామికులందరూ చేయి కలిపి నిలబడతారు. అప్పుడే నవ సమాజం సమసమాజం ఏర్పడుతుంది. అప్పుడు ఎదుటి వాళ్ళు చేసే మోసాలను మనం గమనించుకున్నప్పుడే, అందరం కలిపి ఐకమత్యంగా ఉన్నప్పుడే ఒక కొత్త సమాజం, ఒక మంచి సమాజం ఏర్పరచుకోగలుగుతాం. మనలో మనకి ఐకమత్యం ఉండాలి. మనలో మనకి చిచ్చులు పెట్టే వాళ్ళని మనం గమనించుకోవాలి. అసాంఘిక శక్తులు కొన్ని ఉంటాయి. ఈ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒకప్పుడు ముస్లిమ్స్కి హిందూస్కి మధ్య కొంతమంది అసాంఘిక శక్తులు కల్లోలాలు సృష్టిస్తూ మత విభేదాలు కలిగిస్తూ కల్లోలాలను రేపుతూ అశాంతికి గురి చేసే కాలం 1944 1945 సమయాల్లో. అలా కొంతమంది అసాంఘిక శక్తులు అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి కూడా మధ్యలో చిచ్చులు పెడుతూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు రేపి ఐకమత్యంగా ఉండకుండా చేస్తారు. ఏం చెప్తున్నారు సందేశం? శ్రామికులంతా ఒక్కటిగా నిలబడాలి, ఐకమత్యంగా ఉండాలి. అప్పుడే వాళ్ళని మనం అంతం చెయ్యగలమని ఆయన యొక్క చైతన్యపూరితమైన పదాలను వాడుతూ మంచి ఆ పంక్తులు రాసి ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడు. దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? విద్యార్థుల్లో సమాజంలో అందరూ ఒక్కటే. ప్రతి ఒక్కరూ ఒకరి మీద ఒకరు ఆధారపడాలి. మనం తినాలంటే రైతులు పండించాలి, రైతు పండించాలంటే రైతుకు బండి చేసేటటువంటి కుమ్మరుండాలి, కమ్మరుండాలి. వాళ్ళు రైతుకి ఇస్తున్నారు అంటే రైతు పండించిన ధాన్యంతోనే వాళ్ళు ఆహారం తినగలుగుతున్నారు. క్షవరాలు చేయడానికి మంగలు ఉండాలి, బట్టలు వేసుకోవాలంటే పద్మశాలీలు ఉండాలి. ఇలా మనం చెప్పులు వేసుకోవాలంటే చెప్పులు కుట్టే వాళ్ళు ఉండాలి, చల్లని మంచినీళ్ళు తాగాలంటే కూజా తయారు చేసే కుమ్మరి ఉండాలి. మన దగ్గర డబ్బున్నంత మాత్రాన అవేవి మనం తయారు చేసుకోలేం. కాబట్టి ప్రతి వృత్తి గొప్పదే, ప్రతి వృత్తికి ప్రాధాన్యత ఉంది. సమాజంలో ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి, ప్రతి ఒక్కరి శ్రమను మనం గుర్తించాలి అని కవి ఎంతో చక్కని సందేశాన్ని ఇచ్చాడు. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని మీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకొని కులాలు మతాలు ఈ యొక్క టాపిక్స్ మీరు ఎక్కడ ఎవరి దగ్గర మీరు తీసుకొని వచ్చి విభేదాలు కలిగించుకొని ఎవరిని చిన్నచూపుగా చూడకుండా ఒక మంచి స్వభావం కలిగి ఈ విద్యార్థి స్థాయిలోంచి మీరు మంచి స్వభావాలు కలిగి ఎదగాలని, అందరినీ సమానంగా చూస్తూ అందరం భారతీయులు మాత్రమే అనేటటువంటి ఒకే ఒక్కటి మీ దృష్టిలో కనిపించాలి తప్ప క్రిస్టియనా, ముస్లిమా, హిందువా, చాకల, మంగళ, పద్మశాలియా
రెడ్డియా, రాజువా, చౌదరి ఇలాంటివి ఏవి మీ హృదయాల్లో కూడా రానివ్వద్దు. అలా మీకెవరైనా చెప్పినా మీరు వెంటనే ఆ మాటలు మీరు ఖండించాలి. చదువు సంస్కారాన్ని నేర్పాలి. చదువు విజ్ఞానాన్ని నేర్పాలి తప్ప ఎదుటి వాళ్ళని చిన్నతనంగా చూస్తూ, ఎదుటి వాళ్ళని వివక్షకు గురి చేసేటట్టు